బొమ్మంటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్లలోని పున్నమి రాసుకు పువ్వుల ఉయ్యాల, ఊరంతా చేరి ఉప్పొంగిపోయే పండుగ అయ్యేలా, మా కంటి పాపకి జోజోలు పాడే గారాల ఉయ్యాల, మప్పులలో జాబిలి మా సొంతమయ్యేలా, సందడితో మా ఎదలే సంద్రమయ్యేలా. జో 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 పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, పొత్తిళ్లలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల. జో పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, జో పొత్తిళ్లలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల. ఈ మహారాణికి నా బహుమతి నువ్వేలేరా, నువ్వు ఊరేగే అంబారి అవుతామురా. నన్ను పాలించరా, మా 10 ప్రాణాలు నీలో పెంచరా, మా జతకే నువ్వు పాలి జంపాలా. జో పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల, జో పొత్తిళ్లలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల, పుత్తడి బొమ్మటి ముద్దుల బాబుకి మెత్తని ఉయ్యాల. లాలలలాలా పొత్తిళ్లలోని పున్నమి రాజుకు పువ్వుల ఉయ్యాల.
దేవవర సాగు చేత ఆయన మహిమ ద్వారా వందనము. ఏలినాడు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదించువారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదించబడినారు అని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు సదాకాలము మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. మహానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల దళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. ఎడారి త్రోవనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. సోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేకముగా దాసరి మరే దాసు గారి యొక్క గృహంలో ప్రత్యేకంగా ఈ రోజున మరి వియాంశ యొక్క మరి అన్నప్రాసన వియాన్ హర్ష యొక్క అన్నప్రాసన ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి ఒక్కరు త్వరపడి సిద్ధపడి వచ్చినట్లయితే మరి చక్కటి ప్రార్థన, పాటలు, ఆరాధన, అదే విధముగా మరి వాక్య పరిచర్య ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ దయచేసి త్వరపడి సిద్ధపడి ఈ ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు నామములో ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా మరి ఆహ్వానం చేస్తూ ఉన్నాము. కావున ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, దయగల మా యేసు క్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామముకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈనాడు ప్రత్యేకంగా మేమందరము కూడా మీ పరిశుద్ధమైన నామములు ప్రభువా ఈ గృహములో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే నా నామములు ఇతరుల యొక్క ముగ్గురు చేరి ప్రార్థిస్తారో నేను వారి మధ్యన ఉంటానని ప్రభువా మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఈరోజు మీ నామములో మేమందరం ప్రభువా గుడి ప్రార్థిస్తూ ఉండగా మీ ఆశీస్సులు, మీ దీవెనలు, మీ యొక్క అనుగ్రహాలు, మీ పరిశుద్ధాత్మ దేవుని వరాలు ప్రభువా ప్రత్యేకముగా మా పైన మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ పైన ప్రత్యేక విధముగా ప్రభువా వీరిని మీద కుమరించమని, ఈ కుటుంబాన్ని నూరంతలుగా దీవించమని బ్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా జరుగుతున్నటువంటి ప్రార్థన ఆది నుంచి అంతం వరకు ప్రభువా మీకు మహిమకరముగా ఈ కుటుంబానికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా జరిపించమని, ప్రత్యేక విధముగా చిన్నారి బిడ్డను ప్రభువా మీరు నూరంతలుగా దీవించమని, వారి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను, వారి యొక్క నాయనమ్మ తాతయ్యలను, వారి యొక్క అమ్మమ్మలను తాతయ్యలను ప్రభువా దీవించి ఆశీర్వదించమని మేమందరం బ్రతిమాలి వేడుకొనిస్తూ ఉన్నాం. పరిశుద్ధ మరియ తల్లి, సహాయ మాత, వెలాంగిని మాత, గుణదల మాత, సాగర మాత, అమ్మ మరియ తల్లి మీరు ఏ విధముగా యేసు ప్రభువును కని పెంచి పోషించి పెద్ద చేసి అమ్మ మీ యొక్క ఆశీస్సులు ఏ విధముగానైతే ఇచ్చారో అదే విధముగా ఈ కుటుంబాన్ని కూడా దీవించి మీ ప్రార్థన ద్వారా ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం. మా ప్రభు అయిన క్రీస్తు పరిశుద్ధ నామములో మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. చేతులు జోడించి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక.
నానాటికి కావలసిన మాయనము మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు సదాకాలము మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా. నీ ఆత్మశక్తిని మాకు సగుమా. ఆత్మశక్తిని మాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడ నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడాని శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడ నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడ మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడ మా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో మమ్ము నింపుమా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. మార్కు సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ ప్రభుని వాక్యములు 13వ వచనం నుంచి 16వ వచనం వరకు. అంతటా కొందరు తమ బిడ్డలను దీవింపుడని యేసు ప్రభు చెంతకు తీసుకుని రాగా శిష్యులు వారిని గద్దించారు. అంతటా కొందరు తమ బిడ్డలను దీవించుడని ప్రభుని చెంతకు తీసుకొని రాగా శిష్యులు వారిని గద్దించారు. దానిని గమనించిన యేసు ప్రభు శిష్యులపై కోపించి చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు, చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిని దేవుని రాజ్యము అని పలికాం. చిన్న బిడ్డలను నా వద్దకు రానిండు, వారిని ఆటంకపరపకుడు, ఏలైనా అట్టి వారిది దేవుని రాజ్యము అని ప్రభువు బోధించాడు. మరియు ఈ పసి బిడ్డల వలె ఎవరు దేవుని రాజ్యమును అంగీకరింపరో వారు దేవుని రాజ్యములో ప్రవేశింపరని మీతో కానించున్నాను అని ఆ చిన్న బిడ్డలను ఎత్తుకొని కౌగిలించుకొని యేసు ప్రభువు దీవించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీ స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మాణిక్యరావు, సాగరి, మహిత, రిషి కుమార్, సుధాకరు, శృతి, ప్రత్యేకంగా చిన్నారి బిడ్డ రిహాన్ కోసం ఈనాటి ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేయబడినది. అదేవిధంగా వీరి కుటుంబంలో పైరు పంటలు సమృద్ధిగా పండునట్లును, కుటుంబంలో అందరికీ ఆరోగ్యము, సంతోషము, సమాధానం లభించినట్లును, సుధాకర్ శృతి వారి తలపులు నెరవేరినట్లును, రిహాన్ను దేవుడు దీవించి చిన్నారి బిడ్డకు మంచి ఆరోగ్యము, జ్ఞానము, దేవుని కృప, దేవుని సంరక్షణ, దేవుని వరాలు సమృద్ధిగా ఆ బిడ్డకు దయచేయాలని
ప్రత్యేకముగా కుటుంబంలో బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేయబడినది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ చెప్పండి ప్రైజ్ ది లార్డ్. అందరూ ఇక్కడ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక కుటుంబం కట్టబడాలంటే, ఒక కుటుంబం ఏర్పాటు చేయబడాలంటే ఆ కుటుంబమును ఏర్పాటు చేసేది కట్టేది దేవుడే. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆదాముకు తోడుగా దేవుడు అవ్వను ఏర్పాటు చేశాడు. ఆదామును దేవుడు మట్టి నుండి తయారు చేసి ఆ తర్వాత దేవుడు అవ్వను ఆదాము యొక్క ప్రక్కటముకను తీసి దేవుడు అవ్వను సృష్టించి ప్రభు అంటున్నారు, దేవుడు అంటున్నారు ఆదాముతో, ఇదిగో సంతానోత్పత్తి చెల్లుడు, మీరు బిడ్డలను కని ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించమని దేవుడు ఆశీర్వాదం ఇచ్చారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో ప్రభు అంటున్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో చక్కని వాక్యాన్ని ప్రభు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నారు. ఇదిగో ఆదాము అవ్వలారా, మీరు సంతానోత్పత్తి చెందండి, బిడ్డలను కనండి. మీరు బిడ్డలను కని భూమండలం అంతా కూడా మీరు నివసించి వ్యాపింప చేయమని దేవుడు ఆదాము అవ్వలను దీవిస్తూ ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ విధముగా దేవుడు ఆదాము అవ్వలను దీవించి కయ్యను హేబేలును దేవుడు సంతానముగా బిడ్డలుగా దేవుడు వారికి దయచేసి దేవుడు ఆ విధముగా ఈ సృష్టిలో దేవుడు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. అబ్రహాముతో ఇప్పుడు చెప్పాను, అయ్యా అబ్రహాము నీ దేశమును నీ చుట్టుపక్కల వారిని నీ పుట్టింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను. చూడండి, అబ్రహాము సారా మీరిద్దరే ఉన్నారు, కానీ నేను మీ సంతానాన్ని ఒక మహాజాతిగా చూడండి దేవుడు అంటున్నారు. దేవుడే సంతానాన్ని ఏర్పాటు చేసేది, మీ సంతానాన్ని ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించేదను, నీ పేరు చూడండి మహా గొప్పది అగును అన్నారు దేవుడు. చూడండి, దేవుడు అబ్రహాముతో నిన్ను దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. నీ సంతానం ఎలా దీవిస్తానంటే ఆకాశములోని నక్షత్రాల వలె. అంటే ఎవరైతే దేవుడు చేయి పట్టుకొని కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, రోగాలలో అన్ని సమయాలలో కూడా ఎవరైతే దేవుడిని నమ్ముకుంటారో, దేవుని అటువంటి పునాది మీద తమ కుటుంబాలను కట్టుకుంటారో ఆ కుటుంబంలో వాక్యం ఉంటుంది, వారు నిద్రించినప్పుడు కూడా దేవుడు ఏమిస్తారమ్మా, ఆ బిడ్డ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భోజనాన్ని కూడా స్వీకరిస్తూ భుజిస్తూ జ్ఞానమందును ప్రాయమందును విజ్ఞానమందును ప్రాయమందును దేవుని ఆశీస్సులతో దేవుని దీవెనలతో ఆ బిడ్డ చక్కగా ఎదగాలని మనమందరం కూడా ప్రత్యేకంగా ప్రభుని మనం ప్రార్థన చేసుకుందాం. లేనటువంటి నవ్వు. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటారు, వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. దేవుడు చిన్నపిల్లల వలె మనమందరం రూపొందం అంటున్నారు. అంటే అర్థం ఏమిటంటే చిన్నపిల్లల వలె మనము కూడా సంతోషంగా బ్రతకాలి. లోకంలో శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు, అవమానాలు ఏదన్నా కానీ చిన్నపిల్లల వలె సంతోషంగా ఉండమని ప్రభు మనలను చిన్నపిల్లలు నేర్చుకోమని ఈ రోజున కోరుతున్నారు. సంతోషంగా బ్రతకాలి. ఇంకా రెండవదిగా చిన్నపిల్లలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఎవరి మీద ఆధారపడతారమ్మా? తల్లిదండ్రులు. వాళ్ళు తొందరగా అందరి దగ్గరకు రారు, కేవలం వారు తల్లిదండ్రుల దగ్గరకే వెళ్తారు.
మరి చిన్నపిల్లలు వలె మనం కూడా దేవుడి మీద ఆధారపడాలి. వారు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడినట్టుగా మనము దేవుడి మీద మనము ఆధారపడాలి. వాళ్ళ హృదయంలో ఏ కోపాలు తాపాలు మనలాగా ఉండవు. వాళ్ళ హృదయం నిర్మలమైనది. అందుకనే ప్రభు అంటున్నారు, చిన్నపిల్లల వలె రూపొందమంటే మన హృదయాలు కూడా చిన్నపిల్లల వలె ఎలా ఉండాలి? నిర్మలముగా, పరిశుద్ధంగా ఉండాలని ఈ రోజున ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా చిన్నపిల్లల వలె మనమందరం కూడా క్షమాపణ కలిగి ఉండాలి. చిన్నపిల్లలు చిన్న చిన్న సమస్యలు వస్తే వాళ్ళు కొట్టుకుంటారు. మరలా వాళ్ళు ఏం చేస్తారు? చిన్నపిల్లలు వాళ్ళు మన్నించుకొని చక్కగా మళ్ళీ కలిసి వాళ్ళు ఆడుకుంటారు. మనం కూడా చిన్నపిల్లల వలె క్షమించుకొని మన్నించుకొని మనందరం కూడా కుటుంబంలో కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఐక్యంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మనమందరం కూడా ఈ చిన్నారి బిడ్డను మరొకసారి దేవుని సమర్పణ చేసుకొని మనం ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన మనము చేసుకుందాము. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున పరిశుద్ధుడైన దేవా, దయగల మా ప్రభు, వాక్యములో విన్నాం, సంతానము దేవుని బహుమానం, బిడ్డలు దేవుని యొక్క కృపాని ప్రభు వాక్యములు ఆలకించి ఉన్నాం. అవును తండ్రి ప్రభు, ఈ కుటుంబానికి మీరు ఇచ్చిన గొప్ప బహుమానము ప్రభు ఇదిగో రిహాన్. ఈ చిన్నారి బిడ్డను ప్రభు ఈ కుటుంబంలో సంతానముగా, వారసునిగా, బహుమానంగా మీరు దయచేసినందులకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. ఈనాడు మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, మా సంఘస్థులు, ఇంకా ఆహ్వానించబడిన వాళ్ళు అనేక మంది ప్రభు అందరం కూడా తలలో వంచి చేతులు జోడించి ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పరలో కిటికీలను తెరచి మీ దివ్య ఆశీస్సులు ప్రభువ ఈ రోజున ప్రత్యేకముగా రిహానుపై కుమరించండి తండ్రి. ఈ బిడ్డను ప్రభువ ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదించి కాపాడండి. ఓ చిన్నారి బాలయేసువా, మీరు ఈ లోకములో పరిశుద్ధ మరియ తల్లి గర్భము ద్వారా జన్మించి ప్రభువా పసిబాలునిగా ఆ యొక్క తల్లి ప్రేమను, అనురాగాన్ని పొందుకొని ఉన్నారు ప్రభువా. మీరు చిన్నతనం నుండి జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లారు ప్రభువా. ఈ చిన్నారి బిడ్డ రియాను కూడా ప్రభువా చిన్నతనం నుండి జ్ఞానమందును ప్రాయమందును వర్ధిల్లినట్లుగా మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రభువా కుమ్మరించండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా. చిన్నతనం నుండి ప్రభువా శారీరక ఆరోగ్యము, పుష్టిని, బలాన్ని, ఆరోగ్యాన్ని సమృద్ధిగా ప్రభువా ప్రసాదించండి. జ్ఞానాన్ని దయచేయండి. మీ యొక్క అనుగ్రహాలను కుమ్మరించండి. మీ పరిశుద్ధ ఆత్మ దీవెనలు ఎల్లప్పుడూ ప్రభువా రిహానుకు కుమ్మరించమని బ్రతిమాలి వేడుకొనిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు ప్రసాదించిన బిడ్డను ఎల్లప్పుడూ దీవించండి. సుధాకరను దీవించండి, శృతిని ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఇద్దరు తల్లిదండ్రులను దీవించి ఎల్లప్పుడూ ప్రభువా తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ, వీరి యొక్క దీవెనలు రిహానుకు ఎల్లప్పుడూ సమృద్ధిగా ప్రభువా ప్రసాదించండి. ప్రత్యేకంగా ప్రభువా మరి దాసరి రాంబాబు గారిని, కుమారి గారిని, వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మాణిక్యరావు, సాగరిని, మహిత, రిషి కుమార్ ప్రభా ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించండి. వీరందరూ ఈరోజు చక్కగా ఈ యొక్క ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉన్నారు. అనేక మందిని ప్రభు ఆహ్వానించుకున్నారు. చక్కగా ప్రభు మేము ఈ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించుకొని చక్కటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండగా ప్రభువా మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి తండ్రి కుటుంబాన్ని, బిడ్డలను సమృద్ధిగా, నూరంతలుగా దీవించమని బ్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాము ప్రభువా. మీరు మరి ప్రత్యేక విధముగా మరి ఈరోజు ఈ యొక్క ప్రార్థనను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు ప్రత్యేకముగా రేహాను ప్రభువా దీవించి మరి అన్నమును ఈ యొక్క ప్రసాదమును స్వీకరించబోతూ ఉన్నాడు ప్రభువా. ఈ రోజు నుంచి మొట్టమొదటిసారిగా ఈ యొక్క ప్రసాదాన్ని మరి ఆ బిడ్డ స్వీకరించబోతూ ఉన్నాడు ప్రభువా. తను తినే ఆహారం, భోజనం చక్కగా ప్రభువా మరి స్వీకరించినట్లుగా, చక్కగా అరుగుదల కలిగి, చక్కగా ఆహారాన్ని భుజిస్తూ ప్రభువా శారీరకంగా దృఢకాయుడుగా జీవించినట్లుగా సహాయం చేయండి. తల్లి పాలు త్రాగుతూ ఆరోగ్యంగా ఎదుగుతూ, అదే విధముగా ప్రభువా భోజనాన్ని కూడా స్వీకరిస్తూ, నీటిని, మంచి నీళ్లను త్రాగుతూ ప్రభు ఈ బిడ్డ చక్కగా ఆరోగ్యముగా, ఆనందముగా, జ్ఞానమందును ప్రాయము ఎదుగునట్లుగా జీవించమని మేమందరం బ్రతిమాలి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ మీ యొక్క పాలన, మీ యొక్క తల్లి ఆదరణ ఎల్లప్పుడూ కూడా ఈ కుటుంబాన్ని దయచేయండి. పరలోకములో ఉంది అమ్మ మీ ప్రార్థన దీవెనలు ఈ కుటుంబానికి, బిడ్డలందరికీ కూడా దయచేయండి. ప్రత్యేకంగా రేహాను మీ బిడ్డగా స్వీకరించి అమ్మ ఎల్లప్పుడూ కూడా మీ దీవెనలతో నింపమని బ్రతిమాలి వేడుకొనిస్తున్నాం ప్రభువా. మరి కార్యక్రమం అంతా కూడా చక్కగా జరిపించమని, దీవించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా అందరం మిక్కిలి వినయముగా బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమె చేతులు జోడించుదాం. పరలోకమున మా
యొక్క తండ్రి మీ నామం పూజకబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి ఇవ్వండి, మా యొక్క ఆపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధనయందు ప్రవేశింపని కార్తీల నుండి మమ్మల్ని రక్షించండి. ఎవరి ప్రసాదము చేత నిన్న మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, ఈ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైనడు మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు సదాకాలము మీకే స్తుతి స్తోత్రం కలుగును గాక. సర్వశక్తి గల దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క ప్రసాదమును ఈ యొక్క నీటిని ఆశీర్వదించండి తండ్రి, దీవించండి ప్రభువా. ఈ సకల సృష్టికి ఆహారమును భోజనమును సమకూర్చువాడవు నీవే ప్రభువా. మేమందరం కూడా శారీరకముగా బలంగా ఉండాలని ప్రభువా మాకు ఆహారమును దయచేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకముగా ప్రభువా మరి విహామి యొక్క అన్నప్రాసన యొక్క ప్రార్థన ఏర్పాటు చేసుకుని ఉండగా ఇక్కడ ఉంచినటువంటి యొక్క ఆహారమును యొక్క ప్రసాదమును ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా యొక్క ప్రసాదమును మరి భుజిస్తున్నటువంటి విహామును దీవించమని, అదేవిధంగా ప్రసాదమును ప్రభా సంతోషంగా ప్రేమతో మరి పెడుతున్నటువంటి తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, ఇంకా ప్రతి బిడ్డను కూడా దీవించి మేమందరం ప్రభువా మంచి హృదయముతో, ప్రేమ హృదయముతో ప్రభువా ఈ బిడ్డకు భోజనాన్ని పెడుతూ ఉండగా ప్రభువా మీ చల్లని దీవెనలు ఈ కుటుంబం మీద, మా అందరి మీద సమృద్ధిగా కుమ్మరించమని, ఈ భోజనమును, పలహారమును, ప్రసాదమును ఆశీర్వదించమా ప్రభు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ దయగల దేవుడు ఇచ్చినారి బిడ్డ దేహాన్ని దీవించి తన యొక్క పరిశుద్ధమైన దీవెనలతో సమృద్ధిగా, ఆరోగ్యముగా, సంతోషముగా సదాకాలం ఎదుగునట్లుగా దీవించి ప్రభు కాచి కాపాడుదురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నిశ్చయముగనే ముగింపు ఉంది, నమ్మకం అమ్మైపోదు. నేను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను, నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసేదను. చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో, మూసితి నిన్నునే తల్లి గర్భమున్న
చెక్కుకొంటి నిన్ను నా అరచేతిలో మోసతి నిన్నునే తల్లి గర్భమున్ పాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా కాపాడితే నిన్ను కంటి పాపలా జీవిత కాలం అంతా నీదు జీవిత కాలం అంతా నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. నిన్ను ఆశీర్వదింతును, ఆశీర్వదించెదను. నిన్ను వృద్ధి చేతును, అభివృద్ధి చేసెదను. భయమెందుకు నా ప్రియా పుత్రిక, ఇకపై కీడు కానరాదుగా. భయమెందుకు నా ప్రియా పుత్రుడా, ఇకపై కీడు కానరాదుగా. నీతోనే ఉంటూ నీ చేయు కార్యం అద్భుతకరమై ఉండును. నీతోనే ఉంటూ నే చేయు కార్యం అద్భుతకరమై ఉండు. అవన్నీ ఆశ్చర్యకరమై ఉండును. ఓ నిశ్చయముగానే ముగింపు ఉంది, నమ్మకం నమ్మైపోదు. నిశ్చయముగానే ముగింపు. జోడించి తండ్రి చక్కగా ప్రభా ఈ యొక్క ఆనందంలో సంతోషంలో పాలు పంచుకునే గొప్ప భాగ్యాన్ని దయచేసిన వందనాలు తెలుస్తున్నాం ప్రభా. ఈరోజు ప్రార్థిస్తూ ఉండగా ప్రభా మరొకసారి గృహమును దీవించండి, పరిశుద్ధపరచండి. ఈ బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించి దీవించి పరిశుద్ధపరిచి బలపరచండి ప్రభా. రామబాబు గారిని, వారి భార్యను, వారి యొక్క కుమారులను, కోడలను, మనవరాలను ప్రభా బిడ్డలందరినీ కూడా దీవించండి. మీరు చేయించిన పొలం పనులలో ప్రయాణాలలో తోడుగా ఉండండి ప్రభా. చేసిన ప్రతి కష్టాన్ని ఫలింపచేయండి. పైరు పంటలు బాగా పండినట్లుగా దీవించండి. కుటుంబాల ఐక్యత, సఖ్యత, సమాధానం ప్రభు ప్రత్యేకంగా దయచేయమని అందరం ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభు పెద్ద కుమారుడు చేస్తున్న పొలం పనులు తోడుగా ఉండండి. చిన్న కుమారుడు చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి ప్రభు. ఎల్లప్పుడూ కూడా బిడ్డలందరికీ ఆరోగ్యము, సంతోషము, సమాధానం, బంగారు భవిష్యత్తును, అనుగ్రహాలు నిరంతరం ప్రభు ప్రమరించమని ప్రతిమారి ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివితేటలు, ఆరోగ్యము, పరీక్షల విజయము, బంగారు భవిష్యత్తును ప్రభు ప్రసాదించమని ప్రతిమాలి వేడుకొనిచున్నాం. ప్రత్యేక
కుమారి బిడ్డను దీవించి ఆ బిడ్డ చిన్నతనం నుండే ప్రభు చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా జ్ఞానమందును ప్రాయమందు వర్ధిల్లినట్లుగా ప్రభు దీవించండి. ఎదుగుచూ ఉండగా మీరు తోడుగా ఉండి ప్రభు అన్ని విధాలుగా ఆ బిడ్డను దీవించి కాచి కాపాడండి. తల్లి ప్రేమ, తండ్రి ఆదరణ, మీ దీవెనలు ప్రభు, మరి అమ్మమ్మ నాయనమ్మల ఆశీస్సులు, మరి పెదనాన్న పెద్దమ్మ, మరి అన్నదమ్ములు, మరి ఆ అక్క యొక్క దీవెనలు ప్రభు ఎల్లప్పుడూ కూడా కుటుంబానికి బిడ్డలందరూ దయచేయండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పరిశుద్ధాత్మ దయగల దేవుడు ప్రత్యేకంగా కుటుంబాన్ని బిడ్డలందరినీ దూరంతలుగా దీవించి ఆశీర్వదించి కాపాడుగాక. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఈ నేర్పిన అమ్మకి గురువునవుతున్నా, అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా. పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా, కన్నులతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ. ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ. ప్రేమ ఎదురొచ్చే హాయిగా, ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ హా
సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు, ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా, మహారాజులా జీవించాలి నిండు నూరేళ్ళు, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. జాబిల్లి 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 మంచి జాబిల్లి 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 నాలో మురిపెమంతా పాలబువ్వై పంచని, లోలో ఆశలన్నీ నిజమయ్యేలా పెంచని, మదిలో మచ్చలేని చందమావే నువ్వని, ఊరు వాడ నిన్నే మెచ్చుకుంటే చూడని, కలకాలము కను పాపల్లే కాసుకొని, నీ నీడలో పసి పాపల్లే చేరుకొని, సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు, బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటిపొటి పలుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు. ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, మల్లె పూల మధ్య ముద్ద బంతిలాగా ఎంత చక్కగున్నావే, ముద్దైదు మెళ్ళో పసుపు కొమ్ములాగా ఎంత చక్కగున్నావే, సుక్కల సీర కట్టుకున్న ఎన్నెలలాగా ఎంత చక్కగున్నావే, ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే, సింతా చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సందమామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చిరు చిరు చిన్నారివే నా కంటికి, ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి, అందమైన కలల కుటీరం, అమృతాలు కురి
ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే పదవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుకుగా మారిత కనులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేది మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేది మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే
తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక విల 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 దిల్ తరుక్కుపోయే కంప్యూటర్లు మూసేయి సెల్ ఫోన్ తీసి దాచేయి పెళ్ళింట్లోకి వన్నీ దేనికో మైండ్ బ్లాంక్ చేసేయి ఆలోచనలు మానే మ్యారేజే నీ ధ్యాసయి గెస్టులా నువ్వు నడుచుకో ఏమంటాడ్రా లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో బొరె 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 తొక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 అట్టలేక బిల 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 దిల్ తరుక్కుపోయే బళ్ళోకెళ్ళి పాఠం వింటాం గుళ్ళోకెళ్ళి పూజలు చేస్తాం ఆఫీస్ అయితే డ్యూటీ చేస్తాం మరి పెళ్ళింట్లోనూ ఎంజాయ్ చేస్తాం అరే ఫార్మాలిటీ కోసం వచ్చామంటే వచ్చాం అన్నట్టుంటే ఏటా పెళ్ళిలో సావాసం సంతోషం పెంచే అవకాశం కళ్యాణం అనుకుంటూ నిన్ను నువ్వు నలుగురితో కలుపుకో లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో నీతో స్నేహం అరే నాకేం లాభం అనేంతలాగా మారింది లోకం నువ్వు మౌనం అరే నేను మౌనం మనసు మనసు మరింత దూరం అక్క పిన్ని బాబాయ్ బుచ్చి బాబా చెల్లాయ్ చుట్టూరా చుట్టాలే చూసుకో ఇది డైలీ సీరియల్ కాదోయ్ మళ్ళీ మళ్ళీ రాదోయ్ ఒక్క రోజు కొంచెం నీ బిజీ టైం బంద్ లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో